ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్తీక్, మనసు మెదడు ఇవి రెండూ మన శరీరంలోనే ఉంటున్నా బద్ధ శత్రువులరా. ఒకటి రైట్ అయితే ఇంకొకటి రాంగ్ అవుతుంది. పల్లవి దోష అని నీ మెదడు చెప్తుంది, కాదు నిర్దోషి అని నీ మనసు చెప్తుంది. ఆ రెండిటికి ఏది న్యాయమో తట్టుకోలేక నువ్వు సతమతమవుతున్నావు. పల్లవి ఎలాంటి మనిషో తెలుసు కదా నీకు. తను ఈ హత్య చేసిందో లేదో తెలియడం లేదా? తెలుస్తుంది నాన్న, కానీ ఆధారాలు పల్లవికి వ్యతిరేకంగా ఉన్నాయంటావు, అంతే కదా? ఎండలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎదురుగా నీళ్లున్నట్టే కనిపిస్తుంది, కానీ ఎంత దూరం వెళ్ళినా ఆ నీటి జాడ పట్టుకోలేం. ఎందుకంటే అవి ఎండమావులు, ఉన్నట్టే ఉంటాయి కానీ ఎప్పటికీ చెక్కవు. పల్లవి గురించి ఉన్న ఆధారాలు కూడా ఎండమావులే అని నాకు అనిపిస్తుంది. వాటి గురించి ఆలోచించి నువ్వు పల్లవిని అపార్థం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. మైండ్తో కాదు కార్తీక్, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఎలా ఆలోచించాలో నా తమ్ముడికి బాగా తెలిసిన అన్న. అయినా నీ సమస్య ఏం నాన్న? ఒక క్రిమినల్ని వెనకేసుకొస్తున్నావు, ఏం అనిపించట్లేదు? పల్లవి దోషి అని ఇంకా కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఇస్తుంది, త్వరలోనే ఆ విషయం కూడా తెలుస్తుంది. అప్పటిదాకా నువ్వు కార్తిక్ మైండ్ ని మ్యానిపులేట్ చేయకుండా ఉంటే చాలు. నేనేం మ్యానిపులేట్ చేయడం లేదు, మనసు పెట్టి ఆలోచించమని చెప్తున్నాను. అదే, ఆ మనసు మానుకుంటే మంచిది. ఆ పల్లవి హత్య చేసిందని అన్ని ఆధారాలు చెప్తూ ఉంటే మనసు పెట్టి ఆలోచించు, మంచి వాస్తులో ఉండే ఆలోచించు అంటావేంటి? ఇంతకాలానికి ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. అందరూ సంతోషించండి. నలుగురు ఆనందంగా ఉంటే చూసి ఆనందించలేని మీరు పల్లవి గొప్పతనం మీకే అర్థమవుతుంది. మాకు అర్థం కాకపోయినా పర్వాలేదు, మీకు అర్థమైంది కదా. వెళ్ళి తనకి సానుకూలంగా సాక్ష్యం చెప్పండి. మరి చెప్పలేవు కదా, అయితే సైలెంట్ గా ఉంటున్నా. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో నా తమ్ముడికి బాగా తెలుసు. నీకు చెప్పాలని చూశాను చూడు, నాది బుద్ధి తక్కువ. నేనిప్పుడు సెట్ చేయకపోతే మొదటికే మోసం వస్తుంది. కార్తిక్, నాన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. తన గురించి నువ్వు ఆలోచించుకో. తనకి తగిన శాస్తి జరిగింది. చేయని తప్పులో నేను నేరస్తుడిగా అరెస్ట్ అయితే ఎంతో రిస్క్ చేసి నేను నిర్దోషిని ప్రూవ్ చేసి కాపాడారు. అలాంటి మీరు హత్య చేశారంటే ఖచ్చితంగా నమ్మను. నమ్మడం నమ్మకపోవడం అనేది మనం చూసే చూపులోనే ఉంటుందండి. సత్య హరిశ్చంద్రుడు ఎంత మంచివాడైనా, ఎంత గొప్పవాడైనా చేయని తప్పుకి నింద మోయాల్సి వచ్చింది, శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆయన కన్నా గొప్పదాన్నైతే నేను కాదు కదండి. లేదక్క, పల్లవి తప్పు చేసిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి, పల్లవి నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలి. ఈరోజే మీకు రిమాండ్లో లాస్ట్ డే. రేపు మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాం.
మీరే హత్య చేసినట్టు రుజువైతే మీకు శిక్ష ఖరారవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి లాయర్ గారు ఇలా సడన్ గా వచ్చారు? నా క్లయింట్ని తీసుకెళ్దామని. ఎక్కడికి? బయటికి. ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఓకే, కానిస్టేబుల్ ఈ అమ్మాయిని రిలీజ్ చేయండి. దివ్య, చాలా థ్యాంక్స్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. అవును దివ్య, నాకు అసలు బెయిల్ ఎలా ఇచ్చారు నాకేం అర్థం కావడం లేదు. చెప్పు దివ్య. అరే దివ్య, అడుగుతుంటే ఏం మాట్లాడు? అవును, సాక్ష్యాలని నాకు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, నేనే హత్య చేశానని నమ్మేలా ఉన్నాయి కదా, అలాంటిది నాకు బెయిల్ ఎలా ఇచ్చారు దివ్య? వెరీ సింపుల్ పల్లవి. నువ్వు ఆ హోటల్కి వెళ్ళడం, అక్కడ నీ ఫింగర్ ప్రింట్స్, హెయిర్ శాంపిల్స్ దొరికాయి, కానీ హత్య నువ్వే చేశావని ఎవ్వరూ చూడలేదు, ఏ సాక్ష్యమూ లేదు. దాన్నే నేను అడ్డు పెట్టుకున్నాను. పైగా నువ్వు ఒక టీచర్వి, డిఎస్పీ కార్తిక్ గారి వైఫ్వి. సో క్రెడిబిలిటీ బేసిస్ మీద జడ్జి గారు నీకు బెయిల్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ దివ్య. థ్యాంక్ యూ. నువ్వు వచ్చే వరకు అసలు నా లైఫ్ మీద నాకు ఒక హోప్ అన్నదే లేదు. చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నువ్వు వచ్చావు, నా భయాన్ని దూరం చేశావు. ఇప్పుడే నాకు కాస్త ధైర్యంగా ఉంది. నీ ఫ్రెండ్ని ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా? సరే, మా ఇంటికి వెళ్దాం పదా. లేదు దివ్య, నేను మా ఇంటికి వెళ్తాను. నీకేమైనా పిచ్చా? అక్కడ అందరూ చిన్న అవకాశం దొరికితే చాలు నిన్ను ఇంట్లోంచి గెంటేద్దామని చూస్తున్నారు. మాటలతో చిత్రవద చేస్తారు, నిన్ను గెంటేస్తారు. ఏడిపించేంత సత్తా వాళ్ళకుంటే భరించేంత శక్తి నాకుంది దివ్య. ఇప్పుడు గనుక నేను వెళ్ళకపోతే వాళ్ళు నమ్మేదే నిజమనుకుంటారు. నేను ఒక హంతకురాలని ముద్ర వేస్తారు. తప్పు చేసి తప్పించుకోవడానికి పారిపోయింది అనుకుంటారు. నాకు అది ఇష్టం లేదు. నేను రాలేను దివ్య, సారీ. సరే పల్లవి, నేనేం చెప్పినా నువ్వు వినేలా లేవు. ఇక నీ ఇష్టం, కానీ జాగ్రత్త. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.